మై ఛానల్. ఈరోజు మీకు నేను ఎంతో టేస్టీగా ఉండే హోమ్‌మేడ్ డోనట్ కేక్ తయారీ విధానం చూపించబోతున్నాను. ఇంతవరకు మీరెవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవారైతే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని ప్రెస్ చేయడం వల్ల నేను కొత్తగా వీడియోస్ అప్‌లోడ్ చేస్తే ముందుగా వస్తాయి. చాలా రోజుల తర్వాత వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. సారీ ఫర్ ద లేట్. ముందుగా తయారీ విధానం చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 కోడిగుడ్లు యాడ్ చేసుకుందాము. కోడిగుడ్లని ఎంత బాగా బీట్ చేయగలిగితే అంత బాగా బీట్ చేయండి. నా దగ్గర బ్లెండర్ ఉంది కాబట్టి బ్లెండర్‌తో మిక్స్ చేసుకున్నాను. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్, లేదంటే హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్‌తో కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఏం లేదండి, ఎగ్‌ని ఎంత బాగా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది మన కేక్ అనేది. అలాగే ఒక పావు కప్పు ఆయిలు, 1 కప్పు షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. షుగర్ కంటే షుగర్ పౌడర్ తీసుకోవడం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మన షుగర్ తీసుకోవడం వల్ల క్రిస్టల్స్ అనేవి అక్కడక్కడ ఉండిపోయి కేక్ పర్ఫెక్ట్‌గా రాదు. ఈ విధంగా ఆయిల్, షుగర్ పౌడర్ ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని, మిక్స్ చేసేసిన తర్వాత ఇంక బ్లెండర్‌తో మనకు పని లేదండి, పక్కన పెట్టేసుకొని విస్కర్‌తో మిక్స్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకున్నాం కదా! ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకొని బ్లెండర్‌ని దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్. మీకు ఎగ్ స్మెల్ ఎక్కువగా వస్తుందంటే గనుక ఇంకో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను. ఇలాగా మీ దగ్గర ఏదైనా జల్లెడ ఉంటే దాంట్లో ఒక 1 ½ కప్పు మైదా పిండి తీసేసుకోండి. ఇంట్లో ఉన్న బౌల్‌తోనైనా కూడా మెజర్‌మెంట్స్ చూసుకోవచ్చు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. నేను ఇందాక బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను. ఇప్పుడు బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. దీన్ని ఈ విధంగా మంచిగా జల్లించేసుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యి కేక్ పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఈ విధంగా మంచి జల్లించేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మరీ ఎక్కువగా మిక్స్ చేసేసేయకండి. ఒకే వేలో మిక్స్ చేసుకోండి నేను చూపించినట్టుగా. బ్యాటర్ అనేది మరీ థిక్‌గా ఉండకూడదు, అలాగని మరీ పలచగా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. కొంచెం బ్యాటర్ అనేది టైట్‌గా ఉంది కదా! ఒక పావు కప్పు పాలు తీసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. నా ఛానల్‌లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, కేక్ రెసిపీస్. కావాలంటే కూడా ఎగ్‌తో పాటు కూడా ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ నేను చూపించిన విధంగా వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే మరీ లూజ్ అయితే కేక్ పర్ఫెక్ట్‌గా రాదు. అలాగే మరీ గట్టిగా అయితే కేక్ అనేది గట్టిగా వచ్చేస్తుందనమాట. ఇది పాతకాలం మోడల్ కేక్ బౌల్ అండి. దీని మీద చేస్తే పర్ఫెక్ట్‌గా కూడా వస్తుంది. అయితే ఇప్పుడు చాలా రకరకాల బౌల్స్ వచ్చేసాయి. కాకపోతే చాలా రోజుల తర్వాత చూసేసరికి గుర్తొచ్చింది, చేద్దాం అనిపించింది హాలిడేస్‌లో. ఈ విధంగా ఇసుక వేసేసుకొని ఈ బౌల్‌ని స్టవ్ మీద పెట్టేసి ఒక 10 నిమిషాలు హీట్ చేసుకుందాం. అంతలోపల మనం కేక్ బౌల్‌లో కేక్ బ్యాటర్ అనేది రెడీ చేసేసుకుందాం. ఈ బౌల్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని బౌల్ చుట్టూ అంతా కూడా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసేయండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత పొడిపిండి కూడా వేసుకొని మొత్తం డస్టింగ్ చేయండి. ఈ ప్రాసెస్‌ని డస్టింగ్ అంటారనమాట. లేదంటే బటర్ పేపర్ ఉంటే గనుక బటర్ పేపర్ అయినా కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. చాలా పర్ఫెక్ట్‌గా కూడా ఉంటుంది కేక్ అనేది. చూడండి, ఈ విధంగా డస్టింగ్ చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ కూడా వేసేసుకుందాము. బ్యాటర్ వేసేసుకొని ట్యాప్ చేసేసి ఎక్కడ కూడా బబుల్స్ లేకుండా ఉండేలాగా చూసుకోండి. మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఆ ఇసుక దాని మీద పెట్టేసుకుందాం. పర్ఫెక్ట్‌గా ఆ బౌల్‌కి కరెక్ట్‌గా సెట్ అయ్యే విధంగా ఆ బౌల్‌ని సెట్ చేసుకోవాలి. చూడండి, ఇసుక ముందుగా హీట్ అయింది కదా! మనకి ఇంకా తొందరగా కూడా కుక్ అవుతుంది. ముందుగా ఏ బౌల్ అయినా కూడా, కేక్ బౌల్ అయినా కూడా మనం రెడీ చేస్తున్న కేక్ బౌల్‌ని కూడా హీట్ చేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా తొందరగా కూడా ప్రిపేర్ అవుతుంది. ఈ విధంగా మూత పెట్టేసి కరెక్ట్‌గా 40 మినిట్స్ కుక్ చేయండి సిమ్‌లో పెట్టి. చూడండి, పర్ఫెక్ట్‌గా అసలు నేను ఏ టూత్ పిక్ పెట్టకుండా చేయి పెడితే కూడా అస్సలు పైన తడి అనేది అంటుకోకుండా ఉంది. ఇప్పుడు పూర్తిగా బాగా చల్లారిన తర్వాత చాక్ తీసుకొని ఈ విధంగా మొత్తం చుట్టూ కూడా నేను చూపించినట్టు లూజ్ చేసేసి ఒక మూత పెట్టేసి ఈ విధంగా బోర్లా తిప్పి ఇలా ట్యాప్ చేయండి. పర్ఫెక్ట్‌గా ఊడొస్తుందండి కేక్ అనేది. చూడండి, డోనట్ షేప్‌లో ఎంత ఈజీగా చాలా కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోయింది కదా కేక్ అనేది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి కూడా ఒక 1 వీక్ వరకు మనం సర్వ్ చేయొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే డోనట్ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా రెడీ చేసి పిల్లలకి టేస్ట్ ఎలా ఉందో కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.